ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా సారంగపూర్ గ్రామంలోని కోదండ రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ధర్మకర్తల మండలి సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. ఏడాదికి ఒకసారి ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్. ఈరోజు శ్రీ కోదండ రామాలయం సారంగపూర్ టెంపుల్లో జరుగుతున్న ఈ ముక్కోటి ఏకాదశికి ఇచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇదేంటంటే ముక్కోటి ఏకాదశి మన ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లాలో ఒక రెండో మూడో ఉండొచ్చు గుడిలు. ఆ గుడిలలో వైభవంగా జరిగేదంటే ఇది రెండో గుడి అనుకుంటా. పెద్ద రామ మందిర్ తర్వాత మళ్ళీ మా సారంగపూర్ గుడి అని జరుగుతుందని అనుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశికి బాగా ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఉత్తర ద్వారం గుడి ఉన్నదంటే మాకు ఒకటే ఉంది, రామ్నగర్ సారంగపూర్ టెంపుల్. కాబట్టి భక్తులందరికీ నమస్కారం.